ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటంటే నోటి దుర్వాసన. ఇది చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. చిన్న పిల్లలు అంటే సరిగ్గా బ్రష్ చేయరు కాబట్టి అది ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎక్కువ మౌత్ స్మెల్ రావడము, బ్యాడ్ బ్రీత్ రావడము. కానీ ఇదే ఇష్యూ మనం టీనేజర్స్ లోని, పెద్ద వాళ్ళలోని, ఏ ఏజ్ వాళ్ళలో అయినా ఇది కామన్ గా ఉంటుంది. ఈ నోటి దుర్వాసన అనేది ఎందుకు వస్తుంది అసలు? నోటి దుర్వాసన కారణము ఇంప్రాపర్ బ్రషింగ్ ఒకటి చెప్పుకోవచ్చు. పళ్ళ అమరిక వల్ల కూడా ఉంటది. అంటే పళ్ళు నీట్ గా అమరించబడలేదు అనుకోండి, అంటే పన్ను పక్కన పన్ను, అంటే వాటి ఉండాల్సిన ప్లేస్ లో లేకున్నా కూడా పన్ను మీద పన్ను ఉండడం కొంతమంది చూస్తుంటాం కదా మనము. అట్లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. అదేంటి, క్లీనింగ్ సరిగ్గా అవ్వట్లా, ప్రాపర్ క్లీనింగ్ ఆర్ మెయింటెనెన్స్ ఫేస్ సరిగ్గా లేదని అర్థం అనమాట. వాట్ ఎవర్ ఫుడ్ మనం ఏ తీసుకున్నా అది పళ్ళలోంచి వెళ్ళిపోతే ఇష్యూస్ ఉండవు. అది పళ్ళలో ఉండడం వల్లనే బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఎక్కువై రెసిడ్యూల్స్ ఫామ్ అయ్యి మనకు ఆ స్మెల్ అనేది వస్తుంటది అనమాట. ఇది సెకండ్ రీజన్ ఉంటది. అండ్ కొంతమంది కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా ఉంటది. అంటే ఇప్పుడు మనం ఏమన్నా జనరల్ హెల్త్ ఇష్యూస్, కొంతమందికి ఇప్పుడు ఈ మధ్య ఆయుర్వేదిక్ ఇవన్నీ ఆర్గానిక్ అని బాగా ఫ్యాన్సీ అయిపోయి వాట్ ఈస్ దట్ గార్లిక్ పేస్ట్లు తీసుకోవడం, కొంచెం ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా బెల్సిన్స్ లాగా కొంచెం ఎక్కువ వస్తుంటది అనమాట. అంటే వి టెన్ టు నోటీస్ దట్. తర్వాత వచ్చేసి ఇంప్రాపర్ డైజెషన్ వల్ల కూడా మనకి స్మెల్ అనిపిస్తుంది అండి. స్మెల్ అంటే మౌత్ లోంచి వచ్చే స్మెల్ ని హెలిటోసిస్ అంటారు. అంటే గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అవుతుంటుందో అంటే లోపల కడుపులో ఉన్న యాసిడ్స్ వల్ల అది ఒక స్మెల్ రూపాన బయటకు పెట్టడము, లేదంటే తేపుల రూపాన బయట పెట్టడం ఉంటది కదా, అట్లా అనమాట. అది కూడా ఒక రీజన్ ఉంటది బ్యాడ్ బ్రెత్ కోసం. ఇవన్నీ మనము ఫస్ట్ వెళ్తే గనక నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి, అంటే ఒక వెల్ వర్స్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే కనుక దే రూల్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ అన్ని రూల్ అవుట్ చేస్తుంటాం. ఇవేవి లేవు కన్సిడరేషన్స్, ఓన్లీ థింగ్ అది సంథింగ్ ఏంటి వెరీ కామన్ థింగ్. ఇప్పుడు స్మెల్ కి వెరీ కామన్ రీజన్ వచ్చేసి క్లీనింగ్, ఇంప్రాపర్ క్లీనింగ్ ఉంటది. ఒకసారి క్లీనింగ్ స్కేలింగ్ చేంజ్ చేసుకుంటే నీట్ గా అయిపోతుంది. అంటే మళ్ళీ ఆ స్మెల్ రాదు, ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే.